ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఓ మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఏం చేస్తాడనేది ఈరోజు చెప్తున్నా. అదే ఈరోజు మా కాన్సెప్ట్, ప్రేమకు దూరం. ఫ్రెండ్స్, 10 సంవత్సరాలు పెరగడానికే సరిపోద్ది. ఆ తర్వాత 20 సంవత్సరాలు చదువులని, ఫోన్లని, పెళ్ళిళ్ళని వాటికే సరిపోద్ది. ఇక్కడికే 30 సంవత్సరాలు అయిపోయాయి. తర్వాత ఇంకో 10 సంవత్సరాలు మీ పిల్లల కోసం, ఆ తర్వాత ఇంకో 20 సంవత్సరాలు వాళ్ళ చదువుల కోసం, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం. ఇక్కడే 60 అయిపోతున్నాయి. మీరు మీ అమ్మ వాళ్ళ ఏజ్లోకి వచ్చేసారు. ఫోన్లు, మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ మీతో ఉండే ఓ పర్సన్ అని మీరు ఫీల్ అయిపోతున్నారు. కానీ అదే మిమ్మల్ని నాశనం చేస్తుందని మీకు తెలీదు. ఫోన్ మాయలో పడి మీ తల్లిదండ్రుల ప్రేమని వదిలేసుకుంటున్నారు. నిజం చెప్పనా ఫ్రెండ్స్, వాటిని నమ్మితే మీ తల్లిదండ్రుల ప్రేమని మీరు కాలానికి అమ్మినట్లే. చాలామంది పిల్లలు తన తల్లిదండ్రులతో గడపాలని కోరుకుంటారు. నాకు తెలిసిన ఒక అమ్మాయి తన తల్లిదండ్రులతో ఏమందో తెలుసా? అమ్మా, నేను కూడా సెల్ ఫోన్లో పుట్టుంటే బాగుండేది అని అంది. ఎందుకమ్మా అని అడిగితే, నువ్వు పొద్దాక సెల్ ఫోన్తోనే ఉంటున్నావు కదమ్మా, నీ చేతిలో ఉండేందుకు నేను కూడా సెల్ ఫోన్ పుడతానమ్మా నెక్స్ట్ జన్మలో అని అంది. ఎంత దౌర్భాగ్యం కదూ. అలాంటి పరిస్థితి మళ్ళీ ఏ పిల్లలకి రాకూడదు. ఇది తల్లిదండ్రులకే కాదు, తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు కూడా తల్లిదండ్రులకి అంతే గౌరవం ఇవ్వాలి. ఇప్పటికైనా మారదాం, వీటిని మర్చిపోదాం, తల్లిదండ్రులను తలుచుకుందాం. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఎన్నో లైఫ్ కోట్స్ కోసం మా తెలుగు లైఫ్ కోట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.